స్వామి వివేకానంద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల పూజ్యమైన చిత్రాలను కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ పోస్టర్లను మూత్ర విసర్జన జరిపే చోట ఉంచిన నీచమైన, అవమానకరమైన చర్య ద్వారా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ పిరికితనాన్నే కాకుండా కపటత్వాన్ని ప్రదర్శించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఓ హాస్టల్లో ఈ అవమానకరమైన ఘటన గత వారం జరిగింది. తన ఐక్యత, ఆధ్యాత్మిక పునరుజ్జీవన సందేశంతో తరాలను ప్రేరేపించిన స్వామి వివేకానంద, భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం పోరాడిన డాక్టర్ అంబేద్కర్ భారతదేశ గొప్పతనాన్ని సూచిస్తారు. భారతదేశ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ గుర్తింపులను రూపొందించడంలో వారి పాత్ర ఎనలేనిది. వారి వారసత్వాన్ని అవమానించడం కేవలం విధ్వంసక చర్య మాత్రమే కాదు, వారు నిలబడిన న్యాయం, సమానత్వ సూత్రాలపై దాడి చేయడం ద్వారా దేశాన్ని విభజించడానికి చేసిన ప్రయత్నం. అయితే మరింత దిగ్భ్రాంతికర అంశం ఏంటంటే, ఈ ఘోర అవమానాన్ని పరిష్కరించాలని కోరినప్పుడు ఈ చర్యను ఖండించడం కంటే ఎస్ఎఫ్ఐ హాస్యాస్పదమైన పోస్టర్ని విడుదల చేసింది. వాటిలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలపై సంబంధం లేని నిరాధార ఆరోపణలు చేస్తూ విధ్వంసానికి ఎస్ఎఫ్ఐ సభ్యులే కారణమా అనే సందేహాలను మరింత పెంచారు. డాక్టర్ అంబేద్కర్ పట్ల గౌరవం చూపించడానికి బదులుగా ఎస్ఎఫ్ఐ ఈ సమస్యను పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం ద్వారా తమ సొంత విలువలకు మాత్రమే కాకుండా ఈ జాతీయ చిహ్నాలకు ఇవ్వాల్సిన గౌరవానికి కూడా ద్రోహం చేసింది. స్వామి వివేకానంద, డాక్టర్ అంబేద్కర్ చిత్రాలను కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ పోస్టర్లను మూత్రశాలలో ఉంచటం ఈ ఇద్దరు వ్యక్తులపై దాడి మాత్రమే కాదు, భారతదేశ ఆత్మపై దాడి. దానికి సమాధానంగా ఎస్ఎఫ్ఐ ఏం చేసింది? వారి నిశ్శబ్దం మరియు ఇప్పుడు వారి మళ్లింపు వ్యూహాలు లోతైన ప్రమేయాన్ని సూచిస్తున్నాయి. అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఇంత అసహ్యకరమైన రీతిలో అపవిత్రం చేస్తుంటే న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే సంస్థ ఎలా చూస్తూ ఊరుకోగలదు? ఈ ఘటన ఎస్ఎఫ్ఐ అసలు ముఖాన్ని బట్టబయలు చేసింది. వారు బహిరంగంగా ప్రగతిశీల విలువలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వారి చర్యలు అందుకు భిన్నంగా సూచిస్తున్నాయి. అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఇంత అసహ్యకరమైన రీతిలో అపవిత్రం చేస్తుంటే న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే సంస్థ ఎలా చూస్తూ ఊరుకోగలదు? ఈ ఘటన ఎస్ఎఫ్ఐ అసలు ముఖాన్ని బట్టబయలు చేసింది. వారు బహిరంగంగా ప్రగతిశీల విలువలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వారి చర్యలు అందుకు భిన్నంగా సూచిస్తున్నాయి. డాక్టర్ అంబేద్కర్ జరిగిన అవమానాన్ని ఖండించడానికి బదులు ఈ పోస్టర్ని విడుదల చేయడం ద్వారా భారతదేశ జాతీయ చిహ్నాలను విభజించడానికి, అగౌరవపరచడానికి, మసకబారడానికి ప్రయత్నించే వారి పట్ల ఎస్ఎఫ్ఐ తన నిజమైన విధేయతను చాటుకుంది. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్లపై ఎదురుదాడి చేసే ప్రయత్నం ద్వారా తమ సొంత వైఫల్యాల నుండి దృష్టిని మళ్లించే చర్యగా స్పష్టమవుతుంది. అంబేద్కర్ ప్రతిమను కించపరిచే ఎస్ఎఫ్ఐ పిరికిపంద చర్య వారి రాజకీయ పొత్తులపై, ముఖ్యంగా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్తో పొత్తు విషయమై నీలినీడలు కమ్ముకుంది. అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకునే సంస్థ ఈ విషయమై మౌనం వహించడం విస్మయం కలిగిస్తుంది. విద్యార్థి సంఘం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏఎస్ఏ తనకు తాను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాము సమర్థిస్తున్నట్లు చెప్పుకుంటున్న వ్యక్తికి ఇంత అవమానానికి కారణమైన సమూహంతో వారు ఎలా జతగట్టగలరు? ఈ కూటమి ఇప్పుడు వారు చెప్పే విలువలకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ చర్యకు పాల్పడిన వారిని ఖండించే బదులు ఎస్ఎఫ్ఐ మౌనం వహిస్తుంది. ఈ అవమానకరమైన చర్యను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హైదరాబాద్ యూనివర్సిటీ విభాగం తీవ్రంగా ఖండిస్తూ ఇది ఎస్ఎఫ్ఐ నైతిక దివాలా కోరుతనాన్ని బహిర్గతం చేసిందని విమర్శించింది. తమ జీవితమంతా అణగారిన వర్గాల ఉన్నతి కోసం, జాతీయ సమైక్యతకు పోరాడిన మహనీయుల పట్ల అవమానకరంగా వ్యవహరించడం ద్వారా వారి తమ పిరికితనాన్ని వెల్లడి చేస్తుందని మండిపడింది. వివిధ అంశాలపై నిర్మాణాత్మకమైన చర్చకు సిద్ధమయ్యేందుకు బదులుగా విధ్వంసక చర్యలకు పాల్పడటం వారికే చెల్లుబాటు అయిందంటూ ధ్వజమెత్తింది. కాగా ఈ విషయమై అందిన ఫిర్యాదులకు యూనివర్సిటీ విద్యార్థి సంక్షేమ డీన్ స్పందిస్తూ మహనీయులను అగౌరవపరిచే విధంగా వ్యవహరించడం విశ్వవిద్యాలయ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, సాంస్కృతిక భిన్నత్వానికి విశ్వవిద్యాలయం ప్రతిబింబిస్తుందని పేర్కొంటూ ప్రతి సంఘం, విద్యార్థి అటువంటి విలువలను గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి అన్యాయమైన ప్రవర్తనను విశ్వవిద్యాలయం సహింపదని స్పష్టం చేస్తూ ఈ ఘటనపై లోతైన విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు.
నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేయడానికి బదులుగా ఈ చర్యను ఖండించడానికి ఎస్ఎఫ్ఐ నిరాకరించడం వారు ఈ చర్యలో భాగస్వాములుగా ఉండవచ్చని సూచిస్తుంది. ఈ దేశపు బాధ్యతాయుతమైన పౌరులుగా విభజన, అగౌరవ చర్యలను నిశ్శబ్దంగా ప్రోత్సహిస్తూ ప్రగతిశీల రాజకీయాల వెనుక దాగి ఉన్న ఎస్ఎఫ్ఐ వంటి సంస్థల కపటత్వాన్ని బహిర్గతం చేస్తుంది. అసలు సమస్య వారు చేయాలనుకుంటున్న చిల్లర రాజకీయాలు కాదు. భారతదేశంలోని ఇద్దరు గొప్ప నాయకులను అపవిత్రం చేయడం అసలు సమస్య. క్యాంపస్ రాజకీయాలపై పోరాటం మాత్రమే కాదు, ఇది భారతదేశపు విలువలు, గుర్తింపుల భవిష్యత్తు కోసం పోరాటం. భారతదేశ వీరుల గౌరవాన్ని నిలబెట్టడం కంటే చౌకబారు రాజకీయ ప్రయోజనాలు సాధించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఎస్ఎఫ్ఐ చర్యలు రుజువు చేశాయి. వారి పిరికితనం, కపటత్వం స్వామి వివేకానంద మరియు డాక్టర్ అంబేద్కర్ల అగౌరవాన్ని ఖండించడంలో వైఫల్యం వెల్లడి చేస్తుంది. ఈ అవమానకర వ్యవహారంలో ఎస్ఎఫ్ఐ ద్వంద్వ నీతి వారి పాత్రను బహిర్గతమవుతుంది.